వెల్దుర్తి మండలం కేపీగూడెం తండాలో క్యాస చేయడం జరుగుతుంది. దీనికి పల్నాడు ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు, సూచనల మేరకు, సలహాల మేరకు ఈరోజు ఇక్కడ క్యాస చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఏరియాలో ఉన్నటువంటి ఫ్యాక్షన్ గొడవలు తగ్గించడానికి, ప్రజలు శాంతియుతంగా ఉంచాలనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మారణాయుధాలు అయితేనేమి అవన్నీ సీజ్ చేసుకోవడానికి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి, ఈ గొడవల్లో వాళ్ళు వెళ్లకుండా ప్రశాంతమైన జీవనం గడపడానికి వాళ్ళని ఆ దిశగా మనం నడపడానికి ఈరోజు క్యాష్ వర్క్ చేస్తూ ఉన్నాం. ఈ భాగంగా గ్రామంలో సెర్చ్ చేసినప్పుడు దాదాపు 30 వాహనాలు రికార్డ్స్ ఉన్నాయని చూస్తున్నాం. దానికి రికార్డ్స్ ఉన్నాయా లేదా అని కరెక్ట్గా, దాంట్లో ఏమైనా దొంగ బండ్లు ఉన్నాయా అన్నీ వెరిఫై చేయడానికి అన్నీ కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి మారణాయుధాలు, దాంట్లో 13 క్రోబార్స్ ఉన్నాయి, తర్వాత గొడ్డలు 4, సికిల్స్ 4, ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా దేనికోసం పెట్టుకున్నారు? మామూలుగా ఇంట్లో ఈ మారణాయుధాలు ఉండటానికి కారణం ఏంటి? వాళ్ళకు గొడవలు పడడానికి ఏమైనా ఉన్నాయా, లేకపోతే వేరే రకంగా ఏదైనా ఉన్నాయని చెప్పేసి దాన్ని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో గాంజాయి వినియోగం జరుగుతుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది. దాన్ని కూడా ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు దాన్ని కూడా కంట్రోల్ చేసేదానికి మనం ఈరోజు అన్ని కూడా చెక్ చేయడం జరుగుతుంది. నాటు సారాయి కూడా ఈ ఏరియాలో కూడా ఉంది, కొంతమంది అమ్ముతున్నట్టుగా మనకు దృష్టికి వచ్చింది. దాన్ని కూడా ఈరోజు చెక్ చేయడం జరిగింది. అందులో ఇద్దరిని పట్టుకొని ఒక 2 లీటర్ల నాటు సారాయి, తర్వాత బీర్ బాటిల్స్, ఒక 12 బీర్ బాటిల్స్, ఒక ఫుల్ బాటిల్ ఇంపీరియల్ బ్లూ ఫుల్ బాటిల్